సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
రాసిన పత్రిక 1వ అధ్యాయము, దాంట్లో ఒక్క వర్డ్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఈ సబ్జెక్టుని దాదాపు ఎన్నో మెసేజ్ల్లో గుండా మాట్లాడాను. ఇది కూడా ఒక పుస్తక రూపంగా ప్రకటించాలని, బయలుపరచాలనే ఉద్దేశంతో నేను అనుకోకపోయినా సరే సబ్జెక్ట్ మాత్రం అంత ఎక్కువగా వెళ్ళిపోతుంది బయటికి. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడంతే, నా వల్ల మాత్రం కాదు ఇది. దాంట్లో మొట్టమొదటి భాగంలో, పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. కుమారుడైన క్రీస్తు ప్రభువుని దేవుడు ఈ లేఖనాల్లో దాచిపెట్టి బంధించి ఆయన మట్టి రూపానికి మహిమను ఆపాదింపజేశాడు. అంటే మహిమాస్వరూపి అయినటువంటి ప్రభు మట్టి రూపంలో, ఆ మహిమ కలిగినటువంటి కణాలు ఈ మట్టి రూపంలో దాచిపెట్టబడ్డాయి. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడానంటే 2025 సంవత్సరాలకి దాదాపు ప్రభు వచ్చిన తర్వాత 2025 సంవత్సరం గడుస్తూ ఉంది. ఆ కుమారుని ద్వారా మనతో ఎలా మాట్లాడాడంటే, ఆయన యొక్క ప్రేమ కానీ, ఆయన యొక్క పరిశుద్ధ స్థాయి కానీ, ఆయన యొక్క జ్ఞానం కానీ, ఆయనలో ఉన్న అతీతమైన గుణగణాలు కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఎలా దాచిపెట్టబడ్డాయో అవి భూలోకమందు ప్రభు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, నేను కొత్త నిబంధన సంగతి మాట్లాడుతున్నాను, ఆయన సువార్త ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ విలువైన సంపదని సువార్తలో వెదజల్లాడు ప్రభు అన్నమాట అర్థం. దీనిలో నేను ఎన్ని విషయాలు మీతో మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడే విషయాలన్నీ కూడా కొత్త విషయాలే నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక, ప్రపంచం అనేది దేవుని చేత కట్టబడింది. దాదాపు 7 ప్రపంచాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు రాదు, కానీ కనీసం 4 మెసేజ్లు అయిపోయాక ఆ సబ్జెక్ట్ మొదలు పెడతాను మీకు. నేను ఆ సబ్జెక్ట్కి మొదలు పెట్టకుండా నేను మీతో మాట్లాడే విషయాలు ఆ సబ్జెక్ట్కి అంతా అది కనెక్ట్ చేయబడ్డాయి. కాబట్టి ప్రపంచాలు దాదాపు 7 ప్రపంచాలు దేవుడు భూమి మీద నిర్మించాడు. ఆయన అది ఎలా నిర్మించాడు అనేది రాబోయే 4 కాకుండా దాని తర్వాత తెలియజెప్పగలిగే మెసేజెస్లో అవి దాచిపడి ఉన్నాయి. ఎలా చెప్తాను అనేది అది నాకే తెలియదు. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టడం ద్వారా ప్రభు ఇవ్వాలి, కానీ అది నా జ్ఞానంతో నేను మీ మధ్యలో చెప్పేది కాదు. తర్వాత ప్రపంచం అనేది దేవుని చేత కట్టబడింది, ఏ మానవుని చేత కట్టబడలేదు. పరిశుద్ధుడైన ప్రభు, యెహోవా దేవుడు అయినటువంటి ఆ దేవుడు, ఆయన ఎల్షడాయి దేవుడు అనబడిన ఆ ప్రభు, జ్ఞానాత్మపూర్ణుడైనటువంటి ఆ ప్రభు, బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడినాయో ఆయన గురించిన పదాలు, సర్వయుగాల్లో దాచబడినటువంటి ప్రభు, దీంటి సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు, అలాగా ఒమినిసెంట్, ఒమినిపొటెంట్, ఇంకోటి ఉంది 3. ఆ 3 కూడా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క లేఖనాలు వివరించడం ద్వారా ఆయన క్యారెక్టర్ అనేది రివీల్ చేయబడింది ఈ లేఖనాల ద్వారా అన్నమాట అర్థం. దీంట్లో ప్రపంచం అనేది దేవుని వాక్యం చేత నిర్మాణమైంది, భద్రించబడింది. పేతురు రాసిన పత్రికలో మరలా ఈ ప్రపంచం అనేది దేవుని వాక్యం చేత ఎంత భద్రపరచబడిందో అనేది 2వ పేతురు రాసిన పత్రికలో రాయబడింది. అది గ్రంథపు చుట్టబడి ఉంది అని రాయబడింది. యెషయా గ్రంథంలోనూ నాకు మన జ్ఞాపకం లేదు, కానీ ప్రతి వర్డ్ అంటే ప్రతి మాట కూడా దేవుని చేత మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఎలా దాచిపెట్టబడిందో చరిత్రలో అలా దాచిపెట్టబడింది. చరిత్రలో ఎలా దాచిపెట్టబడిందో నేటి పరిశుద్ధుల హృదయాల్లో దాచిపెట్టబడింది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు ఏమేమి ఉన్నాడన్న సత్యం చూపించబడింది. వీటి మధ్యలో పరిశుద్ధుడైన నీతిసూరుడైన ప్రభు ఈ యుగాల్లో ఆదిమకాల సంఘం నుంచి, ఆదిమకాల జనాంగం నుంచి ఆయనకి నీతి, ఆయన మహిమ, పరిశుద్ధత అనే కణాలు భూమి మీద ప్రకాశించాయి. పుట్టి సూర్యుడు ఎలా ప్రకాశిత కాదు కానీ నీతి సూర్యుడైన ప్రభు ఆయన గుణగణాల ద్వారా ఈ మట్టి రూపంలో ప్రకాశించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఈ మట్టిలో దాచిపెట్టాడు. ఆయన మట్టిలో దాచిపెట్టడం అంటే ఆది ఆదాము అయినటువంటి
ఏంటి ఆదామును తయారు చేయడంలోనే అది మనకు అర్థమవుద్ది. మట్టిలో నుండి తీసినటువంటి ఆదాము అక్కడే అర్థమైపోతుంది. తర్వాత అంటాడు, ఏబు గ్రంథంలో రాసినటువంటి జ్ఞాన విషయాలు మరి ఏ గ్రంథంలో కూడా రాయలేదు. ఏబు గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏ గ్రంథంలో రాయలేదు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో రాసిన విషయాలు మరి ఏ యొక్క పుస్తకంలో రాయలేదు. కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాసిన విషయాలు అవి హెబ్రీ పత్రికకి కనెక్ట్ చేయబడ్డాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి కనెక్ట్ చేయబడ్డాయి. అది అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాసే విధానంలో అతని మైండ్ అర్థమవుతుంది. అతని మైండ్ ద్వారా అతడు ఆ పత్రిక రాశాడు అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే తన దాంట్లో రాసిన విషయాలు అంత తేటతెల్లంగా చూపించబడ్డాయి. ఆయన మహిమ యొక్క తేజస్సు ఎటువంటిదో, ఆదికాండంలో వెలుగు యొక్క ప్రభావం ఎటువంటిదో, రెండింటికి మధ్య కంపారిజన్ ఎలా చూపించాడో అది కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూపించబడింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో తప్ప ఇవి ఏ వ్యక్తికి అర్థం కాదు. మనకు జ్ఞానం ఉన్నంత మాత్రాన ఇవి చెప్పగలటానికి సాధ్యపరచబడదు ఈ వాక్య భాగాలు. తర్వాత అన్నాడు, యోబుతో మాట్లాడిన విషయాలు మరి ఏ విధంగానో ఎవరితో కూడా చెప్పాలని మాట్లాడలేదు ఆయన. అంటే అంత స్పష్టంగా దేవునికి జ్ఞానం యోబుకి బయలుపరిచినప్పుడు యోబుతో దేవుడు మాట్లాడిన విషయాలు అసలు ఆయన ప్రత్యక్ష స్వరూపాన్ని యోబు చూసినప్పుడు 38 అధ్యాయంలో 39, 40 అధ్యాయాల్లో ఆ అధ్యాయాల్లో ఎలా మాట్లాడాడో అనేది అసలు అర్థం కావాలి. అన్నాడు, భూమి యొక్క స్తంభములు దేనితో కట్టబడినాయో నీకు తెలుసా యోబు? అంటే ఆ పాదులు అన్నాడు, దాంట్లో ఎలా కట్టబడ్డాయో నీకు తెలుసా? ఆ స్తంభాలు ఎటువంటివి? భూమి శూన్యంలో వేలాడదీయబడినప్పుడు ఆ స్తంభాలు ఏంటో తెలుసా నీకు? అది కొలసి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆదికాల సంభవుడు ఆయన, ఆ మహత్తరమైన శక్తి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన శక్తి, అపరిమితమైన మహత్యం ఎటువంటిదో తెలుసా? అది అర్థం చేసుకోవాల్సి ఉంది. అది ఎప్పుడు అర్థం అవుతుందంటే ఒక వ్యక్తికి ఆ శక్తి అనేది పునరుత్థానం యొక్క మహిమ అనేది దాంట్లో అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక వ్యక్తి రక్త ప్రోక్షణలోనికి తన హృదయం తీసుకురాబడినప్పుడు కొన్ని స్థలాలకు వచ్చి ఆగిపోతాడండి. ఆ వ్యక్తి ముందుకెళ్ళలేక కొన్ని స్థలాలకు వచ్చి ఆయన ఆగిపోతాడు. ఆగిపోయి అసలు అచంచలంగా దేవుని సన్నిధిలో నిలబడవలసినటువంటి గడియలు వస్తాయి. సేవ చేయలేక, ఆ రివల్యూషన్ ఆత్మకు అందక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఈ శరీరం ఆ శక్తిని పొందుకోలేక, ఆత్మలో ఆయన యొక్క రహస్య స్థానాలు అంతర్యములో ఆ స్థానంలో మనల్ని జీవించలేక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ మన హృదయంలో లేకపోవటం వలన కొన్ని స్థలాలకు వచ్చేపాటికి చాలా వేదన చెందుతాం. ఆ రివల్యూషన్ ఆత్మకు అందే వరకు మనం నెమ్మది పొందడానికి సాధ్యపరచబడదు అన్నమాట అని అర్థం. దాంట్లో ఆ రహస్య స్థానాలు అనేవి ఒక వ్యక్తి హృదయంలో రహస్య స్థానాలు అనేవి అవి చాలా సీక్రెట్గా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. అది నేను ఈ లోక సంబంధమైనటువంటి పాపం విషయం నేను మీతో మాట్లాడలేదు, కానీ ఒక పరిశుద్ధుడు దేవునితో సంధించబడినటువంటి రహస్య స్థానాలు ఒక హృదయంలో పదిలం చేయబడి ఉంటాయండి. అది రహస్య ప్రేమ దేవునికి చెందింది. ఆలోచనలు దేవునికి ఎలా చెందినయో, ఆలోచనలకి ఎలా దేవునికి చెందినయో, ఈ ప్రేమ కూడా రహస్య ప్రేమ కూడా దేవునికి చెందింది. ఇది మీకు చెబితే మీరు ఒట్టిదనుకోవచ్చు, ఇదేదో కల్పన కథ అనుకోవచ్చు, కానీ ఆయన నిజ స్వరూపాన్ని హృదయంలో కలిగి ఉన్న వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా ఆయన ప్రేమను పంచుకోకుండా ఉండడు. అది వివరించశక్యం కాదు ఆ ప్రేమ అనేది. అందులో నీ పలుకులు వినపడతాయి, నీ మధురమైన పలుకులు వినపడతాయండి, నీ మధురమైన భాష వినపడుతుంది. అక్కడ రహస్యముగా దేవునితో మాట్లాడుకునే భాష వినపడుతుందండి. ఆయన రహస్యముగా నీతో ఆత్మ ద్వారా సంధించే ఆ పలుకులు నీకు వినపడతాయండి. అది ప్రేమ యొక్క రహస్యం. నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాను. అది దాంట్లో ఒక వ్యక్తి నిలబడితే ఈ స్వార్థ సేవ చేయాలండి, లేకపోతే చేయలేరు నేను చెప్తున్నాను. ఈ బైబిల్ యొక్క మర్మాలు కానీ, దేవుని యొక్క జ్ఞానం కానీ, పరిశుద్ధాత్మ సంపద కానీ, పేతురు రాసిన పత్రికలో ఆ మహిమయుక్తమైన గుణాలు కానీ ఆత్మకు అందం. ఎందుకు అందం అంటే ఈ అపరిశుద్ధమైన లోకంలో అపవిత్రతను ప్రేమించే వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఇటువంటి పరిశుద్ధమైన స్థానాల్లో జీవించడం అనేది సాధ్యపరచబడదండి అనే విషయం మీద మాట్లాడుతున్నాను.
దీని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆ యోబు గ్రంథంలో ఆయన రాసిన విషయాలు దాంట్లో ఒకటి చెప్పాను ఏంటంటే ఆ స్తంభాలు అన్నాడండి. స్తంభాలు అసలు మనకు స్తంభాలు ఏమైనా కనపడతాయా? ఏమీ కనపడవు. ఒక దేవుని యొక్క శక్తి అండి. సైంటిఫికల్గా ఎన్నో భాషలో పదాలు ఉపయోగించారు, వర్డింగ్స్ ఎన్నో చూపించారు దాంట్లో. అవి కూడా చాలా చదివాను, చాలా విషయాలు చెప్పినా నేనేమి చాలా తక్కువ చెప్పాను, మీకు ఎక్కువేం చెప్పలేదు. అసలు ఆ శక్తి మామూలు మనుషుడు కనుగొనలేని శక్తి, మామూలు మనుషుడు గ్రహించలేని శక్తి ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తికి జ్ఞానం ఆత్మ ద్వారా ఆ తరంగాలు ఆత్మకి టచ్ అయినాయండి. నేను ఒక లిస్టు రాసుకున్నాను. యు అనబడినవాడు ఎన్ని కనుగొన్నాడు అనే విషయాన్ని. యు అనబడినవాడు ఎన్ని కనుగొన్నాడు ఆ వ్యక్తి. ప్రపంచంలో జ్ఞానాభివృద్ధి చెందడానికి ఎన్ని కనుగొన్నాడో అన్ని కనుగొన్నాడు. అందరూ ఇంచుమించు యూదులే 90% కనుగొన్నారు. నేను లిస్ట్ తయారు చేశాను, కానీ నెక్స్ట్ 4 క్లాసెస్ అయిపోయాక కానీ నేను ఆ విషయాలు మీతో మాట్లాడతాను. ఎందుకు అటువంటి జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆయన జ్ఞాన సంపద యూదులకి ఇవ్వబడిందండి. యూదులకి ఇవ్వబడింది ఆయన జ్ఞాన సంపద. ఆయన క్యారెక్టర్ అనేది, ఒమినిసెంట్ అనే క్యారెక్టర్ అనేది జ్యూ అనే పదానికి కట్టబడిందండి. కట్టబడింది. వాళ్ళు అపరిశుద్ధులు ఉండొచ్చు, వాళ్ళు సరైన జీవితం జీవించకపోవచ్చు, కానీ ఆయన వాగ్దానం చేసిన రీతిగా 12 గోత్రాలపై ఎంత దయ చూపించాడంటే ఇర్మియా గ్రంథం చదివితే, యెషయా గ్రంథం చదివితే అర్థం అవుతుందండి ఎంత దయ చూపించాడు ఆయన. వారి మీద అపారమైన ప్రేమను చూపించాడండి, ఇశ్రాయేలు మీద. అందుకోసం వారు ఎలా నడిపించాడో, ఎర్ర సముద్రంలో నుంచి ఎలా తీసుకొచ్చాడో అవి కూడా ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయాయి. ఎర్ర సముద్రంలో దాచబడి ఉన్నటువంటి ఆ యొక్క ఫరో రథానికి సంబంధించిన చక్రాలు ఇప్పటికి కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. మొన్న కూడా నేను చదివినది. ఎందుకంటే అటువంటి స్థానాలు చరిత్రాత్మకంగా కూడా ఏ వ్యక్తి నమ్మలేనటువంటివి చరిత్రాత్మకంగా కూడా దేవుడు ఈ దేశంలో, ప్రపంచంలో దేవుడు దాచిపెట్టాడండి. ఆయన యొక్క నమూనా అంతా కూడా దాచిపెట్టాడండి. ఆ నమూనా పట్టడమే కాదు, ఆయన కొత్త నిబంధనలో ఆయన ఉపదేశాలు కూడా నమూనా, ఆయన బోధించే బోధంతో కూడా ఈ గాలుల్లో వ్యాపించి ఉన్నాయండి. ఈ యొక్క అంతరిక్షం నుంచి ఈ భూమి మీదకి మధ్య ఉన్న స్పేస్లో ఈ ఉపదేశాలన్నీ దాచిపెట్టబడి ఉన్నాయండి. అలా అయితే మన మాటలు కూడా దాచిపెట్టబడి ఉంటాయి, మన హృదయ తలంపులు కూడా దాచిపెట్టబడి ఉంటాయండి. మనం చేసే సేవ కూడా ఒకరోజు బయటకు వస్తుంది. ఎంత సేవ చేస్తున్నామని కాదు, దాంట్లో క్వాలిటీ ఎంత ఉందో. ఉపదేశాలు గాలుల్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఆ గాలులు సువార్త ప్రకటించాయని మీకు ఇదేంటి చెప్పాను మీకు. నాకు ఎక్కడ దొరకలేదు, కానీ ఆ వాక్యాన్ని బట్టి చెప్పాను. గాలులు సువార్త ప్రకటించాయి. ఆ గాలులు ఏమంటాడు, తూర్పు నుండి వచ్చి ఆ గాలి నల ముఖాలు 4 వైపులన కూడా వ్యాపించి అది భూమి మీద ఆ పంటని, లేక భూమి మీద వర్షాన్ని ఎలా కురిపిస్తుందో, చిగురు ఎలా తీసుకొస్తుందో యోబు గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో రాయబడి ఉందండి. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ గాలి నిర్గమకాండంలో సీనాయి కొండ మీద ఆ గాలులు ఎలా వ్యాపించాయో, అగ్ని వ్యాపించిందండి. అగ్ని కూడా వ్యాపించింది. ఆ గాలుల ద్వారా స్వార్థ ప్రకటించబడిందని చాలాసార్లు చెప్పాను నేను. అలాగే ఈ గాలులు అంటే వాటిల్లో జీవం ఉంది, లేకపోతే వాడిని తన యొక్క దూతలను వాయువులుగా అన్నాడండి. దూతలను వాయువులుగా ఉపయోగించుకున్నాడు. అటువంటివి ఆయన స్వార్థ ప్రకటించడానికి, అగ్ని వంటి ఆ స్వార్థను ప్రకటించడానికి అగ్నిని ఉపయోగించుకున్నాడు. సాంద్ర మేఘాలను ఉపయోగించుకున్నాడండి. సాంద్ర మేఘాలు ఇప్పుడు చూస్తే లోకంలో సాంద్ర మేఘాలు కాచుకుని ఉంటాయి. ఎక్కడ ఏది నాశనం చేయడానికి కాచుకుని ఉంటాయండి. అది మనకు తెలుసు, ఈ లోకస్తులు తెలియదు. ఆ సాంద్ర నల్లటి మేఘాలు కమ్ముకొని యుద్ధం కోసం కనిపెట్టుకుంటాయండి. మానవునితో యుద్ధం కోసం కనిపెట్టుకుని ఉంటాయి. ఇది ప్రకృతిలో దాచబడి ఉన్నటువంటి విషయాలు, ప్రకృతిలో దాచబడి ఉన్నటువంటి సత్యాలు అన్నమాట అని అర్థం. దాంట్లో ఈ యొక్క గాలులు ఎలాగా స్వార్థ సేవలో పాల్గొన్నాయో ఆదిమకాల సంఘంలో, ఇవి ఈ ప్రపంచం ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో అలాగే క్రీస్తు యేసు యొక్క ఉపదేశాలు కూడా దాచిపెట్టబడి ఉన్నాయండి. అవి పరిశుద్ధాత్మ చేత భద్రం చేయబడి ఉన్నాయి. గాలికి ఇంత బరువు ఉండవాలని దేవుడు నిర్ణయించాడండి. గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నిర్ణయించాడు. 38వ అధ్యాయం యోబులో రాయబడి ఉంది. దానికి మించి కొంచెం పెరిగిందంటే ప్రపంచ నాశనం అయిపోతుంది. కొంచెం పెరిగిందంటే ఆయన అనుకున్న దానికంటే ప్రపంచం చూడటానికి వీలేదు.
జలములకు సరిహద్దులు నియమించాడు సముద్రానికి. ఆ సరిహద్దులు మీరిపోతే ప్రపంచం ఉండదు. అంతే కదండి, ప్రపంచం ఉండదు. నలువైపులా ప్రపంచానికి సముద్రాలకి సరిహద్దులు నియమించాడండి ఆయన. జలరాశుల్లో అన్నాడు, ఆయన జలముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. సామెతలు 8వ అధ్యాయంలో రాయబడింది, జలముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు ప్రభు. నువ్వు ఇంతవరకే కానీ నువ్వు ముందుకు రావద్దని ఆజ్ఞాపించాడండి జలములకు. నువ్వు ఇంతవరకే కానీ నువ్వు ముందుకు రావద్దు. మానవుని యొక్క ప్రాణం ఎంతండి అల్పమైన, మానవుని యొక్క ప్రాణం ఎంతో స్వల్పమైనది. ఈ లోకంలో ధనభోగాలు చూసుకుని, ఈ లోకంలో సఖ్యాలు చూసుకుని దేవుని మర్చిపోయి తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? క్రైస్తవుల్లో ఎంతమంది ఉన్నారు? తర్వాత వాక్య భాగం చూసినట్లయితే కనుక ఆ భూమి యొక్క వైశాల్యత అనేది అంటాడు ఒక దాంట్లో, ఆయన తన జ్ఞానతో కొలత వేశాడండి భూమి ఆకాశాలకి. ఆకాశ వైశాల్యాన్ని ఆయన జ్ఞానతో కొలత వేశాడు అంటాడు ఆయన 19వ కీర్తనలో దావీదు, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి స్వరం లేదు, వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నాయి. ఆ జ్ఞానం చూపిస్తుందండి అంతరిక్షం. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నటువంటి అంతరిక్షం స్థానాలు అవి క్రీస్తుని వ్యక్తపరుస్తున్నాయండి, ఆయన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కానీ మానవుడు గ్రహించలేనిటువంటి స్థితిలో, అయోమయ స్థితిలో మానవుడు పడిపోయి ఉన్నాడు. తర్వాత మళ్ళీ రాస్తాడండి నక్షత్రాలు గురించి, వాటి కాలంలో నక్షత్రాలు ఏ విధంగా మార్పు చెందినయో. కుత్తిరిక నక్షత్రమును అంటాడండి, దాంట్లో అవి ఎలా వచ్చాయో, గుంపులుగా వచ్చి ఎలా వెళ్ళిపోయాయో, వాటి కాలాల్లో వచ్చే నక్షత్రాలని నువ్వు చూసావా? మానవుడు ఇంతవరకు 2020 సంవత్సరం గడుస్తున్న ఒక నక్షత్ర శాస్త్రాన్ని గురించి చదివింది, గ్రహించింది ఎంత గ్రహించాడు? అసలు చెప్పడానికి మనకే జ్ఞానం వస్తుందిగా. మానవుడే గ్రహించలేకపోయారు, పెద్ద సైంటిస్టులు గ్రహించలేకపోయింది. మనం చెప్పడానికి మనకి ఎంత వస్తుందండి? ఎంత చదివినా అది ఎన్నో శతాబ్దాలకి ముందు పాత నిబంధన గ్రంథంలో ఏబు రాసినటువంటి ఆ స్థానాలు ఎలా బయలుపరచబడినాయి అంటే దేవుని చేత బయలుపరచబడ్డాయండి అతనికి ప్రతి సత్యం కూడా. నేటి పరిశుద్ధులకు సత్యాలు దేవుని చేత బయలుపరచబడాలి, కానీ తన సొంత జ్ఞానం చేత దేవుని వాక్యాన్ని వివరించడం అనేది సాధ్యపరచబడదనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్టయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన ఇటువంటి చీకటి భూమిని, లేకపోతే భూమి మీద వాక్యం ప్రకటించిన తర్వాత వెలుగు వచ్చినప్పుడు కూడా ఆయన ఈ భూమి శూన్యమైన ఈ లోకంలో భూమి నిలబడిపోయినప్పుడు తన కుమారుడిని క్రీస్తుని భూమి మీదకి పంపాలని ఆయన నిర్ణయించినప్పుడు, జగదుత్పత్తి ముందుగానే ఆయన ఏర్పరచుకున్నప్పుడు, పునాది వేగుడికి ఉన్నపై ఆయన సిద్ధపరచుకున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నటువంటి ఆ మహిమ కలిగిన దేవుడు ఒక ముద్ర మట్టి అయిన మానవునికి క్రీస్తుని మట్టి అయినటువంటి ప్రభువుగా ఈ లోకాన్ని పంపడానికి ఆయన మహిమ భూమి మీద ముద్రించబడిందండి. అది యోబు రాసిన పత్రికలో గ్రంథంలో మట్టికి వాక్యం ఉందండి, చదవలేదు ఇప్పుడు అసలు నేను. అది భూమి మార్పు చెందుతూ వచ్చింది. మట్టికి ముద్ర వేసినప్పుడు భూతలము మార్పు చెందుతూ వచ్చిందండి. అది ఆత్మలో ధ్యానించిన వాక్యాన్ని, అందరికీ తెలిసిన వాక్యం, ఆత్మలో ధ్యానించిన వాక్యాన్ని. ఇటువంటి చీకటి భూమి మీద ఒకప్పుడు సైంటిఫికల్గా మాట్లాడే విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి, మీతో చెప్పాను నేను పాత వాటిల్లో. అది నేను టచ్ చేయకుండా ఇప్పుడు నేను మీతో మాట్లాడే విషయాలు ఏంటంటే, ఈ భూమిని మహిమ కలిగిగా చేసి తన మహిమల జ్ఞానాన్ని ఆపాదింపజేసి ఆయన మహిమా స్వరూపైన ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయనకు ముద్ర భూతలం మీద వేయటానికి పరిశుద్ధులైన ప్రభువుని నియమించాడండి ఆయన. ఆదికాల సంభవుడు మొట్టమొదటి రోజుల్లోనే భూమి పుట్టక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రభు. ఆయన ముద్రించిన ముద్ర తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఈ భూప్రపంచ ముద్ర వేయడానికి ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. దీని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక సూర్యుని యొక్క ప్రభావం, సూర్యుని యొక్క వెలుగు భూమి మీద ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో, ఎటువంటి జీవం తీసుకొచ్చిందో తెలుసు కదా మీకు. సూర్యునిలో నుంచి భూమి మీద ఎంత వెలుగు వచ్చిందో, లేకపోతే దానివలన పంట ఎలా వచ్చిందో, భూఫలం ఎటువంటిదో, తర్వాత జ్ఞానం ఎటువంటిదో, దానివలన ఈ భూప్రపంచం ఎలాగా సూర్యకాంతి చేత ప్రకాశితమైందో అది ఒకటైతే, ఈ వెలుగు అనేది మహిమా ప్రవాహంతో కూడినటువంటి ఆ వెలుగు
యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క స్వరూపం నుంచి వచ్చిన ఆ వెలుగు యొక్క ముద్రలో ఆ వెలుగు యొక్క కోణాల్లో ఈ యొక్క సృష్టి అంతా కూడా దాచిపెట్టబడి ఉందండి. ఇదేంటి చంద్రుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి వచ్చింది. సూర్యుడు స్వయంభవుడు తన సొంతగా కాంతి వచ్చింది. నక్షత్రాలు స్వయంభవం నక్షత్రాలు సొంత కాంతి వాటికి వచ్చింది. ఎన్ని చెప్పినా సరే మనం దానికి మూలం ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ఆయన మహిమా స్వరూపి. దానికి మూలమైనటువంటి వాడు ఆ మహిమా స్వరూపి అయిన ప్రభు. ఆయన ఈ మట్టి రూపంలో భూమి మీదకి రావడానికి, తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో పంపడానికి, ఈ కుమారుడైన క్రీస్తు తన మహిమనంతా కూడా దాచుకొని మట్టి రూపంగా ఈ భూమి మీదకి వచ్చాడండి. అది నువ్వు తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నీ హృదయం స్థితి ఒప్పించబడాలి. అది ఒప్పించబడకపోతే మీ జీవితంలో ఏది కూడా పొందలేరని మాటలు చెప్తున్నా. క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా నీ హృదయం ఒప్పించబడకపోతే వీటిలో ఏది కూడా నువ్వు పొందలేవనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. గొప్ప దేవుడైనటువంటి ప్రభు ఇన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్యం చూసినట్లయితే కనుక మట్టి ఈ భూమిలో మహా తేజస్సు అయినటువంటి ప్రభు దాచిపెట్టబడి ఉన్నాడండి. ఎలా దాచిపెట్టబడి ఉన్నాడంటే క్రీస్తు ప్రభు ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన దాచిపెట్టబడ్డాడు. అది ఎప్పుడు అర్థం అవుద్ది ఒక వ్యక్తి కంటే? ఆ వ్యక్తికి ఆ సత్యం ఎప్పుడు అర్థం అవుద్దంటే రక్షించబడిన క్షణాల్లో ఏం అర్థం అవుద్దండి. నాకు మాత్రం రక్షించబడిన క్షణాల్లో నాకు ఏం అర్థం అవ్వాల. 18 సంవత్సరాల వయసులో నాకు ఆయన మీద ప్రేమ తప్పితే ఇని నాకు అర్థం కాలేదండి. ఈ లోక పాపం విషయంలో కానీ, అపవిత్రత విషయంలో కానీ దేవుడు ఆత్మని నిర్మలపరిచిన ప్రభు అంతరంగాన్ని ఆయన స్థానంగా చేసుకున్నటువంటి ప్రభు. అప్పుడు ఆ దినాల్లో ఇవన్నీ నాకు ఏం అర్థం లేదండి. ఆయన మహిమా స్వరూపని ఇవని బైబిల్ చదివే కొలది మహిమ కలిగిన కణాలు తెరవబడ్డాయి. బైబిల్ గ్రహించే కొలది మహిమా స్వరూపి ఆత్మ బయలుపరచబడ్డాడు. బైబిల్ గ్రహించే కొలది క్రీస్తు ప్రేమ బయలుపరచబడిందండి. బైబిల్లో ఆ ప్రేమ ద్వారా ఎన్నో సత్యాల్లోకి వెళ్ళినప్పుడు ఆ మహిమ కలిగిన కణాలేంటో ఆత్మకు అర్థమైనాయండి. ఈ మహిమ యొక్క కణాలతో ఈ బైబిల్ గ్రంథం ఎలా నిర్మితమైందో అర్థమైపోయిందండి. పరిశుద్ధుల యొక్క స్థానాలు ఈ దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారో దాంతో ఆయన చేసిన నిత్య నిబంధన ద్వారా ఈ బైబిల్ గ్రంథం ఎలా సంపూర్తి చేయబడిందో అర్థమైపోయిందండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న జీవం ఆత్మకు అందింది. క్రీస్తు శిలువ యొక్క శక్తి ద్వారా, శిలువ యొక్క రక్తం ద్వారా ఆయన జీవం యొక్క క్రియ ఏంటో ఆత్మకు అర్థమైందండి. స్వార్థ ప్రకటించేది ఇన్ని సత్యాలు హృదయంలో పెట్టుకుని స్వార్థ ప్రకటించవలసిందే. ఇది ఆత్మలు అందకుండా స్వార్థే కాదనే విషయం మీతో మాట్లాడుతాను. స్వార్థే కాదు. ఎంతసేపు స్వార్థ అనేది వేరు విషయాల గురించి ఆలోచించేది కాదండి. స్వార్థ అనేది దేవునికి జీవాన్ని, దేవునికి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో అది ముద్రించే స్థలం అండి. నీ ద్వారా నీ కుటుంబం, నీ ద్వారా నీ సంఘం బలపరచబడగలిగే మార్గాలండి. లోకం క్రీస్తులు ఐక్యమయ్యే స్థానం అండి. లోకం సంఘంలో చర్చబడే స్థానం అండి. ఈ జీవం ఇప్పుడు ఎక్కడుందని ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ జీవం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ఈ సత్యాల విషయాల్లో. తర్వాత ఆయన మట్టి అయిన మానవుడుగా ప్రభు ఈ లోకంలో రావటం అనేది పిలిపి రాసిన పత్రిక 2 అధ్యాయాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం అంటే ఏంటండి అర్థం చేసుకోండి. దాసుని స్వరూపం అంటే ఎవరేమన్నా పడాలి, ఎవరే మాట అన్నా పడాలి. నువ్వు పవిత్రంగా ఎంచిన వ్యక్తులు నేను దూషించినా పడాలి, నిన్ను చిన్న చూపు చూచినా పడాలి. ఎంతో ప్రేమతో నువ్వు ప్రేమిస్తే దాని ప్రతిఫలంగా అవమానం ఎదురైనా సరే నువ్వు సహించాలి. నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు ముందుకెళ్తుంటే నీ భర్త నిన్ను దూషించినా సహించాలి, నీ భార్య వెనకలు ఆగినా సహించాల్సిందేనండి. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. సంఘ వ్యవస్థలో నీ పరిచర్యను ఎవరు చూడకపోయినా సరే నువ్వు దాసుని స్వరూపం ఉన్న క్రీస్తును చూడవలసిందే, ఆయన ముఖం చూడవలసిందే. ఒక విశ్వాస జీవితంలో ముందుకెళ్ళే కొలది నువ్వు చూచే పనివారు కూడా నేను ద్వేషిస్తారండి. పనివారు కూడా ద్వేషిస్తారు. ఎందుకంటే దుష్టుని యొక్క కార్యం వారిలో ఇమిడి ఉందనే సత్యం నువ్వు గ్రహిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు, లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకంటే అటువంటి స్థానాలు ఇమిడిపోయి ఉన్నాయండి. మానవుని హృదయాన్ని దోచుకోవటానికి దుష్టుడు ఎలా ఎదురు చూస్తాడంటే, ఎందుకంటే పరిశుద్ధుడు అయిన నీవు, పరిశుద్ధురాలవైన నిన్ను అవమానపరచడానికి సాతానిక కార్యాలు, అంత భయంకరమైన కార్యాలు ఇమిడి ఉంటాయనే విషయం కూడా నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని వాక్య భాగంలో చూసినట్టయితే కనుక ఆయన నరరూపధారి, అంతేకాదు ఆయన యొక్క సేవకుడిగా ఆయన ప్రభు, దాసునిగా ప్రభు ఈ లోకంలో ఎంత బాధను అనుభవించాడో అర్థం చేసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటే మనం
పూర్వకాల పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులు చూసుకుంటే ఎటువంటి స్థానాల్లో వాళ్ళు నిలబడ్డారు ఒకసారి ఆలోచించుకోండి. యాకోబు కానీ, యేసేపు కానీ, తర్వాత ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులు పట్టబడినప్పుడు ఎటువంటి దాస్యత్వంలోకి తీసుకురాబడ్డారండి, ఎటువంటి దాస్యత్వంలోకి తీసుకురాబడ్డారు అనేది ఐగుప్తు దేశం అంతా కూడా దేవుని వాక్యం ప్రకటించడానికి ఆయన యొక్క తగ్గింపు జీవితం, ఒక సేవకుని యొక్క తగ్గింపు జీవితం, యేసేపు యొక్క తగ్గింపు జీవితం, అతనిలోని జ్ఞానం బయట తీసుకొచ్చిందండి. ఒక వ్యక్తి జీవితంలో తగ్గింపు జీవితం క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని వెలుపలికి తీసుకొస్తుందండి. తగ్గింపు లేకుండా ఒక వ్యక్తి గర్విస్తే మాత్రం అతని దగ్గర నుంచి అన్ని కొట్టివేయబడతాయనే విషయం కూడా ప్రభు ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. ఆ విషయాన్ని ఏమాత్రం గర్వించిన అంతరంగ హృదయం నీ 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 వారిని, లేకపోతే నీకంటే పెద్దవారిని, లేకపోతే నీకంటే ఉన్నతమైన వారిని నువ్వు ప్రేమించలేకపోతే, నువ్వు గౌరవించలేకపోతే, సేవకులను నువ్వు గౌరవించలేకపోతే నీ జీవితంలో ఎన్నో స్థానాలను పోగొట్టుకుంటావు. అవి నీకు లభించవు. అత్యున్నతమైన సేవా జీవితం అనేది ఒక వ్యక్తిని ప్రేమించడంలో అది క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యందు నీ ఆత్మ ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తా నేను గ్రహించగలిగితే, అటువంటి పరిశుద్ధుని ప్రేమ నువ్వు గ్రహిస్తే అప్పుడు ఇతరులు నువ్వు ప్రేమిస్తావు, లేకపోతే నువ్వు ప్రేమించలేవు అనే విషయం దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్న ఆ సత్యాలన్నింటినీ కూడా తర్వాత చూసినట్టయితే కనుక ఆయన తన కుమారుని క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని కట్టాడండి. ఆదిమకాల ప్రపంచం, పాత ప్రపంచం, తర్వాత నూతన ప్రపంచం కట్టుకుంటూ వచ్చాడు. అవి ఇప్పుడు మాట్లాడినాను కానీ ఒక మాట చెప్తున్నాను అంతే. తర్వాత అందులో దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటించడానికి ప్రభు ఆదిమకాలం నుంచి కూడా, ఆదిమకాల ప్రపంచం నుంచి కూడా ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆ సువార్త ప్రకటించడానికి తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటన అనేది ఆయన వెలుగు యొక్క తేజస్సు, వెలుగు యొక్క కాంతి భూమి మీద ప్రకటించబడినప్పుడు ఆయన శిలువ యొక్క తేజస్సు, శిలువ యొక్క మార్గం భూమి మీద తీసుకురాబడిందండి. విత్తనాలు విత్తాడండి పరిశుద్ధుడు. తన కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఇస్తాడని ఆ మహిమాయుక్తమైన విత్తనాలు ఇస్తాడండి. ఆయన మహిమాయుక్తమైన విత్తనాలు ఇస్తాడండి. లోకం పుట్టే మునుపు, లోకం ఇంకా వ్యాపించక మునుపు, ఆ చీకటి ఉండగానే ఆ మహిమాయుక్తమైన విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడండి ఆయన పరిశుద్ధుడు. నీ అంతరంగ జీవితంలో శిలువ యొక్క మార్గాల్లో ఆ మహిమాయుక్తమైన విత్తనాలు ఆయన రక్తంలో దాచిపడి ఉన్నాయనే సంగతి నీకు తెలుసా? మహిమ అంటే ఏదో ఆశించేది కాదు, ఏదో తేజరిల్లేది కాదండి. మహిమ అనేది ఆ మహిమాయుక్తమైన విత్తనాలు నీ హృదయంలో ఉన్నాయా? ఫలించిందా? క్రీస్తు రక్తం ద్వారా నీ ఆత్మ ఫలభరితమైన స్థాయిలోకి వెళ్ళిందా? ఒకసారి యోచించుకోమని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇంకా తర్వాత క్రీస్తు తర్వాత అంటే 2025 సంవత్సరాలు వరకు కూడా ఈ సువార్త ఎలాగ మరుగునుంచబడిందంటే అత్యున్నతమైన కణాలతో, మహిమాయుక్తమైన కణాలతో ప్రకాశించవలసిన సువార్త నేటి దినాలలో మరుగునుంచబడిందండి. డబ్బే ప్రధానమైపోయింది, కోరికలే ప్రధానమైపోయినాయి, పాపమే ప్రధానమైపోయింది, హృదయంలో అంతస్తులు ప్రధానమైపోయాయి. అంటే నీకంటే నేనే ఎక్కువ అనేది, నా మాటే వినాలి అనేది హృదయం యొక్క అంతస్తులు ఎక్కువైపోయాయి. సత్యం కోసం నిలబడే వ్యక్తులు బహు దూరం అయిపోయారు. పరిశుద్ధిని రక్షణ సువార్తను గురించి పాటుపడే వ్యక్తులు దూరం అయిపోయారు. సత్యమైన సువార్తను గురించి బోధించే వ్యక్తులు ఇప్పుడు మనకు కనబడరు. ఎందుకు కనబడరు అంటే ఈ సత్యమైన సువార్త దాచిపెట్టబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా ముందుకెళ్తే కనుక మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో అంచె దినాల్లో ఆయన యోర్దాను ప్రదేశాన్ని లేక గల్లీయ ప్రదేశాన్ని మహిమ కలిగిందిగా చేశాడు. ఎందుకు మహిమ కలిగిందిగా చేశాడంటే ఈ సత్యం ఆది కాండంలో చీకటి లోయల్లో ఉన్నటువంటి గోళం ఎన్నో సత్యాలు దాచిపెట్టబడి ఉన్నాయండి. దాంట్లో మహిమ కలిగిన గోళంగా తయారు చేయడానికి ప్రభు, మహిమా స్వరూపైన ప్రభుని ఈ లోకంలో పంపడానికి చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు ఆ చీకటి ఏంటో బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుందండి. ఈ వాక్య భాగాలు ఎన్నో విషయాలు దాంట్లో దాచిపెట్టినప్పటికీ కూడా మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే ఇంకో రెండో భాగంలో నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే ఆయన తన ప్రత్యక్షతనంతా కూడా, తన మహిమనంతా కూడా, ఆయన దైవత్వాన్ని అంతటినీ కూడా మానవ స్వరూపిగా క్రీస్తు ఈ లోకంలో రావడానికి ఆ సత్యాలన్నీ కూడా ఆయనలో బంధించాడండి ప్రభు. తానే తన ప్రియకుమారుడిని నా ప్రియకుమారుడు అన్నాడండి. తన ప్రియకుమారుని ప్రభుని ఈ లోకంలోకి పంపడానికి ఆయన ఆది కాలంలోనే ప్రభు నిర్ణయించి ఆ చీకటి గోళాన్ని వెలుగుమయంగా చేశాడు. ఎటువంటి వెలుగుమయంగా చేశాడంటే ఆయన జీవం, ఆయన యొక్క మహిమ ఏకమైపోయాయండి. లోకంలో జీవం పుట్టింది, లోకంలో మహిమ పుట్టింది, లోకంలో జీవం పుట్టింది.
చీకటి అంతరించిపోయింది, చీకటి స్థలాలు ముఠమయమైపోయాయి. ఆయన యొక్క పరిశుద్ధమైన సంకేతకాలు భూమి మీద ప్రకాశించడం ప్రారంభించబడ్డాయి. పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క రక్తం అందులో ప్రకాశించడం ప్రారంభించబడింది. సర్వపరిపూర్ణుడైన ప్రభువులో ఈ సత్యాలను కూడా దాచిపెట్టాడండి ప్రభు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనములు తండ్రి, గొప్ప దేవుడు, నమ్మకమైన వాడవు ప్రభు, నీ వందనం చెల్లిస్తుంటున్నాను. జీవం కలిగిన వాడవు, నీ వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభు. ఈ సువార్తని వ్యాపకాన్ని మీరు ఆశీర్వదించండి. అల్పురాలైన నేను ప్రభు, ఏ యోగ్యత లేనటువంటి నేను నీ సువార్త యొక్క మార్గాలలో ప్రకాశించినటువంటి నీ దివ్య స్వరూపాన్ని పట్టుకుంది ప్రభు. హృదయం దాని నుంచి విడుదల పొందలేక ఆత్మలో ఆ ప్రకాశితమైనటువంటి సుందరమైన నీ మోమును చూచి, నీ మహిమను చూచి నా ఆత్మ ఉల్లసించి ఈ ప్రకటనలు, ఈ స్వార్థ ప్రకటనలు అనేక మంది మధ్యలో పెడుతున్నాను ప్రభా. అది నువ్వు ఆశీర్వదించాలి. కానీ ఎవరు ఆశీర్వదిస్తారు ప్రభా? నువ్వు ఆశీర్వదించాలి. కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం ఈ వాక్య భాగాల ద్వారా అనేకులకు అందడానికి నీ అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభా. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. నేను ఇక్కడ ఉన్నానని నువ్వు తెలియజెప్పు ప్రభు. జనాంగానికి తెలియజెప్పు నేను ఇక్కడ ఉన్నానని ప్రభు. నీ సత్యాన్ని తెలియజేసి మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.